నా దేవా నన్నేల చేయి విడిచితివి అని బిగ్గరగా పలికాడంట ప్రభు. ఈ పదం అర్థం ఏంటంటే తండ్రి ఒక్క క్షణం యేసు ప్రభువారిని వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు తండ్రి చెప్పాలి? పాపం ఆయన మీద. సర్వ మానవాడి యొక్క ఏ రోజు తండ్రి కుమారుడు వేరు అవ్వలేదండి బిడ్డలారా, గమనించండి. సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ ఒక్క క్షణమే తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన ప్రభువారిని వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు అంటే అది కూడా యేసు ప్రభువారి మీద లోక పాపమంతా కూడా ఆపాదించబడింది. పరిశుద్ధుడైన దేవుడు తన చేతిని కుమారుడు వైపు చూపలేకపోతున్నాడు. ఎందుకని? పరిశుద్ధత అనేది తన సంఖ్యలను వేస్తుంది. పరిశుద్ధత ఎప్పుడు పాపంలోకి కలవలేదు బిడ్డలారా. పరిశుద్ధుడైన దేవుడు తండ్రి కుమారుని కలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభువారిని ఒక వ్యాఖ్యానకర్త ఇలా చెప్పాడు. ఏమన్నా తెలుసా? యేసు ప్రభువారిని గడ్డం పెరిగినప్పుడు బాధపడలేదంట, యేసు ప్రభువారిని తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు బాధపడలేదంట, యేసు ప్రభువారిని ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు బాధపడలేదంట, యేసు ప్రభువారిని ఇదిగో కొరడాలతో శరీరం అంతా సాలసాలగా దున్నినప్పుడు బాధపడలేదంట. కానీ ఎప్పుడు బాధపడుతున్నాడంటే తండ్రి తనని వదిలిపెట్టినప్పుడు, తండ్రి కొంచెం ఎడబాటు వచ్చినప్పుడు, ఆ ఎడబాటుకి యేసు ప్రభువు అత్యధికంగా బాధపడుతున్నాడు.